చేతులెత్తి మొక్కలమయ్యో ఇదే గ్రామం ఉండాలని కోరుకుంటూ వారికి బాబురావు గారు పుష్పగుచ్చాన్ని సత్కరించడం జరుగుతుంది. కాబట్టి సాక్షాత్ ఆ ఈశ్వరుడే ఆయనకి ఇలా చేస్తున్నాడని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఓం వెలిగించు స్నేహితులు లక్ష్మీపుత్రులైనటువంటి అచ్యుతరావు గారి చేతుల మీద ఎక్కడించడం జరుగుతుంది. దేదీప్యమానంగా ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుంటున్నాం మనందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ వండర్ఫుల్ గ్రేట్ పర్సనాలిటీస్ ఈ కార్యక్రమానికి మన సన్మానానికి అర్హులైనటువంటి స్నేహితులు మనందరూ గట్టిగా భయ శ్రీనివాసులు గారు, మన శ్రీదేవి మన నెహ్రూ గారు అందరూ కూడా పేరు పైన వారికి సన్మానం దుప్పట్లు తప్పాలని నేను కోరుకుంటూ ఇందిరా ప్రియదర్శన మేడం గారు ఏంటి మహాలక్ష్మి గారు, మేరీ గారు వారికి వీళ్ళందరూ కూడా ఈ సంవత్సరంలో మరి మహాశివరాత్రి శివరాత్రి శుభాకాంక్షలు. మరి ఈరోజు చిరంజీవి కళా పరిషత్ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా ఘనంగా మన గెంబల్ జగదీష్, అలాగే ప్రసాద్, ఇంకో ప్రసాద్, అలాగే రవితేజ, అలా వాళ్ళ టీం మొత్తం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి శివరాత్రి రోజు అలాగే ఇందాక బాబా గారికి కూడా మంచి అభిషేకం అనేది చేసుకున్నాం. ఎందుకంటే మరి శివరాత్రి రోజు బాబా గారిని కూడా మనం పూజించే భాగ్యాన్ని మన జగదీష్ గారు మనకి అందజేశారు. మరి ఇదే కాకుండా ఈ చిరంజీవి కళా పరిషత్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు సంవత్సరం అంతా చేయడం జరుగుతుంది. మరి మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ యొక్క కార్యక్రమాలు ప్రతి కార్యక్రమానికి కూడా మా యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఉండడం జరుగుతుంది. మరి దానికి మేము ఎంతో సంతోషిస్తున్నాము.
మరిన్ని కార్యక్రమాలు చిరంజీవి గారి పేరు మీద ఎవరికి జరిగినా ఎప్పుడు జరిగినా అది చాలా సంతోషం. ఎందుకంటే చిరంజీవి గారిది కూడా సేవా దృక్పథం కాబట్టి ఆయన ఎన్నో లక్షల మందికి, ఎన్నో కోట్ల మందికి ఆయన రక్తదానం చేయించడం, మరి యువతని ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించడం. అలాంటి మొన్న కరోనా టైంలో కూడా ఆయన ఆక్సిజన్ ప్లాంట్స్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది. మరి అలాంటి చిరంజీవి కళా పరిషత్, ఆయన స్ఫూర్తి ద్వారా వెలిసిన చిరంజీవి కళా పరిషత్కి మా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ తరపున మరి మా సహాయ సహకారాలు ఇప్పుడు అందిస్తూ ఉండటం మాకెంతో గర్వకారణం. ఇక ముందు కూడా ఏ కార్యక్రమం అయినా కూడా మేము ఇలాగే వాళ్ళకి సహాయ సహకారం అందిస్తామని మనసావాచ కోరుకుంటూ మరి ఈరోజు మరొక్కసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ